హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. చాలామంది కార్పొరేట్ పాస్టర్లు, రంగుల రాణీలు, క్రైస్తవ్యాన్ని అన్ని విధాలా అవమానపరిచే దొంగ సేవకులు నేను అరెస్ట్ అయ్యాననుకొని సంబరాలు చేసుకుంటున్నారు. మీ సంబరాలు కొంచెం గ్యాప్ ఇవ్వండి, నేను బయటే ఉన్నాను. లోపలికంటూ వెళ్లాల్సి వస్తే నాతో పాటు చాలామందిని తీసుకెళ్తాను. ఇక సంఘం పాడైపోతుంది, చెప్పినా వినడం లేదు, నిలదీస్తే అనిచేస్తున్నారని బాధపడుతూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన నిజ సేవకులంతా హ్యాపీగా ఉండండి. నేనింకా బయటే ఉన్నాను. యంగ్ బ్యూటీ అంట, ఏమండి అలాగే చూసేది భయ్యా. 2019, 2020లో ఇలా ఉన్న శ్రేష్ఠ 2021కి ఇలా ఎలా మారింది? ఐబ్రో షేప్ మార్చేసింది. హెయిర్ స్టైల్ మార్చేసింది. 20,000 పెట్టి స్ట్రైట్నింగ్ చేయించుకుంది. ఎప్పుడూ చాలా కాస్ట్లీ మేకప్తో తిరుగుతుంది. బ్యూటీ పార్లర్లో రూపం మార్చుకుని వైజాగ్లో ఉంటుంది కాబట్టి వైజాగ్ బ్యూటీ అన్నాం. ఇందులో తప్పేముంది? మేడంని వైజాగ్ బ్యూటీ అన్నందుకు చేయగోడి బాధపడిపోతున్నాడు గాని శ్రేష్ఠ మాత్రం ఇంతకాలానికి తనకు గుర్తింపు వచ్చిందని మస్తు హ్యాపీగా ఉండుంటది. ఈవిడ తన ఫ్యాన్స్కి ఫోటోలిచ్చి వైజాగ్ క్వీన్ అని రాయించుకొని ఫ్రేమ్ చేయించుకుంటే తప్పులేదు, కానీ నేను వైజాగ్ బ్యూటీ అంటే తప్పొచ్చేసిందా? ఈవిడిని నేను వైజాగ్ బ్యూటీ అన్నందుకు చాలా మంది గొంతు చించుకున్నారు. మరి ఇదేంటి? ఇప్పుడు మాట్లాడండి. తన గురించి తప్పుగా వైజాగ్ బ్యూటీ అని చెప్పి తను మాట్లాడినప్పుడు 2 days తను ఏడ్చిందనమాట. తన గురించి తప్పుగా వైజాగ్ బ్యూటీ అని చెప్పి తను మాట్లాడినప్పుడు 2 days తను ఏడ్చిందనమాట. 2 days తను ఏడ్చిందనమాట. సేవలో వచ్చే సమస్యలు, సేవలో వచ్చే వ్యతిరేకతలు ఎంత ఘోరంగా, ఎంతగా మన సేవ చేస్తుంటే నిందలు వేసేసామా, అవమానించామా? హద్దు అదుపు లేకుండా మేకప్ వేసుకొని పనికిమాలిన బట్టలేసుకొని తిరుగుతున్నందుకు కదా నీకు గుండు గీసింది. మేబీ నీ దృష్టిలో ఇదే సేవేమో. మనుషులం కదండి, ఎంతన్నా ఆ క్షణము వచ్చే దుఃఖము, ఆ క్షణం వచ్చే బాధ, ఆ క్షణము ఎందుకు మనకే అవమానం? అక్క, ఇంత సాడ్గా సొల్లు చెప్పాలనుకున్నప్పుడైనా పద్ధతిగా బట్టలేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా నెట్ హ్యాండ్స్ వేసుకోవాలా? నీ స్కిన్ ఎలా కనిపిస్తుందో చూడు. ఒళ్ళు చూపడానికి సిగ్గులేదు, కానీ గుండు గీస్తే సిగ్గొచ్చిందా? సో 3 monthsకి అవసరమైన ప్రావిజన్స్, గ్రోసరీస్ ఇవన్నీ కూడా సమకూర్చాం. మీకు 50,000 రూపాయలు చెక్ ఇస్తున్నానమ్మా, తీసుకోండి. ఇందులో ఒక 10,000 రూపాయలు ఉంది. 2,000తో కూడా 3 నెలలు అద్దె కట్టేగా మీకు ఇంకా 8,000 రూపాయలు ఉంటాయి. ఇంతకాలం చెయ్యని దాన ధర్మాలు ఇప్పుడెందుకు చేస్తున్నావో తెలియనంత వెర్రోలనుకున్నావా క్రైస్తవులు? నీ స్టైల్కి, మేకప్కి ఫ్యాన్స్ అయిన వారు గుడ్డిగా నమ్ముతారు గాని మేమెందుకు నమ్ముతాం? నేను నీకు గుండు గీసి పరువు తీస్తే మీ నాన్నమ్మ మీ పనికిమాలిన బుద్ధంతా బయటపెట్టి పరువు తీస్తుంది. అందుకే పరువు కాపాడుకోవడానికి కవరింగులు. కర్మోజీ భయ్యా, ప్లాన్ బాగానే చేసావు, కానీ ఈ వాక్యం కూడా ఒకసారి చదువు ఉండాల్సింది. ఈ వాక్య ప్రకారం చేసే దాన ధర్మాలు నలుగురికి చూపినోళ్ళు వేషధారులు భయ్యా. అన్నా, ఈ రెండింటికి సంబంధం ఏంటి? 2 పబ్లిసిటీ కోసమేరా. ఆ మధ్యన మొత్తం దైవజనులందరూ కూడా గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనుల యొక్క సేవకురాళ్ళందరి మీద ఒక వ్యక్తి చున్ని సగం వరకే వేసుకున్నారని చెప్పి ఇలాగా గుండు చేసినట్టు, షేవ్ చేస్తున్నట్లుగా వీడియోలు పెట్టి, ఆ వీడియోలో తన గురించి తప్పుగా వైజాగ్ బ్యూటీ అని చెప్పి తను మాట్లాడినప్పుడు 2 days తను ఏడ్చిందనమాట. మేము దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవ చేయడం తప్ప మాకు ఇంకొకటి చేత కాదు. కర్మోజీ, సేవ కోసం నువ్వు మాట్లాడుతుంటే పీడి సుందర్రావు పరలోకం కోసం మాట్లాడినట్టుంది. నువ్వు చేస్తున్న సేవ ఏంటో, ఎలా జనాల్ని లాగుతున్నావో, డబ్బు కోసం ఎంత గడ్డి తిన్నావో, పేరు కోసం ఎలాంటి దిగజారుడు పనులు చేశావో, కాకినాడలో నువ్వు వెలగబెట్టినవేంటో మొత్తం రికార్డెడ్గా ఉంది. మీలా నేను కక్షతో, పగతో చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బయట పెట్టడం లేదు. నాకంటూ ఒక నడిపింపు ఉంది. దాని ప్రకారం ఎవరికి స్పాట్ పెట్టాలో వాళ్ళకే పెడతా. కామెంట్లలో ఇదే, లైవ్ డిబేట్స్లోనూ ఇదే. సోకాల్డ్ బోధకులు, క్రిస్టియన్ లీడర్సు అందరూ బుర్రపెట్టి వినండి. వ్యక్తిగతంగా సువార్త చేసేటప్పుడు విగ్రహారాధన పాపం, పాపానికి జీతం మరణం, నరకమని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? ఒకడు మందు తాగుతుంటే ఇది పాపం అని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? దొంగతనం, వ్యభిచారం పాపం అని చెప్తాం. ఇదంతా తీర్పు తీర్చడం కాదా? సువార్తలో తీర్పుంది, సంఘ ప్రసంగాల్లోనూ తీర్పుంది. నా వీడియో తీర్పు తీర్చడం అయితే మీ ప్రసంగాలన్నీ తీర్పు తీర్చడం కాదా? ఈ వచనాల్లో పౌలు తీర్పు తీర్చలేదా? పేతురు తీర్పు తీర్చలేదా? ఏమీ తెలియకుండా ఎలా పాస్టర్లయ్యారు మీరంతా? మనం తీర్పు తీర్చొచ్చు. ఇవిగో వచనాలు. దేవుని వాక్యాన్ని చూపి ఆ వాక్యంతో తీర్పు తీర్చొచ్చు.
మన సొంత ఇష్టాల్ని అయిష్టాలను బట్టి తీర్పు తీర్చకూడదు. విశ్వాసుల్ని గుప్పెట్లో పెట్టుకున్నవారు, కోట్లు వెనకేసుకున్నవారు, లోకస్తులు మించి పాపాలు చేస్తున్నవారు, రకరకాల సిద్ధాంతాలతో సంఘాన్ని గజిబిజి చేస్తున్నవారు సంఘాన్ని ఆక్రమించారు. అందుకే పోరాటం ప్రారంభమైంది. ప్రతి దుష్ట సంఘంలో నుండి ఒక పోరాట యోధుడు పైకి లేస్తాడు. ప్రతి స్వార్థ సేవకుని సంఘంలో నుండి ఓ ప్రొటెస్టెంట్ లేస్తాడు. పోరాడతాం, మమ్మల్ని చంపగలరు గాని మార్పును ఆపలేరు. మళ్ళీ ఆదిమ సంఘ రూపులోనికి అంత్యకాల సంఘాన్ని తీసుకురావడానికి, నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధం. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజ సేవకులు సేవకురాళ్ళు తల ఎత్తుకుని ధైర్యంగా పరిచర్య చేసుకునే స్థితిని తిరిగి తెస్తాం. దొంగలు దుర్మార్గులైన సేవకులు భయంతో నోరు మూసుకునే పరిస్థితిని తీసుకువస్తాం. అప్పటి వరకు పోరాటం ఆగదు, రోస్టింగ్ తప్పదు. Oda, 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 oda.